ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దిశెట్టి అజయ్ గారితో ముఖాముఖి. మద్దిశెట్టి అజయ్ గారు, మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ, మీ తల్లిదండ్రులు ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారం. నా పేరు మద్దిశెట్టి ఎర్రప్ప. మీ అందరికీ మద్దిని అజయ్గా నేను తెలుసు. మాది ఇదే జిల్లాలో అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, మొండివర పంచాయతీలో సరోజనపురం గ్రామం. మా నాన్నగారి పేరు మద్దిశెట్టి కోటయ్య. మేము బీసీలో పూసల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నా వయసు 28 సంవత్సరాలు. నేను చదువుకున్నది BA LLB. BA వరకు ఇదే జిల్లాలో సత్తుపల్లిలో చదువుకున్నాను. LLB మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ పడాల రామారెడ్డి లా కాలేజ్లో హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ ఏమో శ్రీ బండి శోభనాచలం కాలేజ్ సత్తుపల్లిలో చదువుకున్నాను, గవర్నమెంట్ కాలేజ్ అది. నా భార్య తడికమల్ల లలిత కుమారి. నాది తనది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. తను SC మాదిగా. ఇవాళ ఖమ్మం నియోజకవర్గ బరి నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో 14 యూనివర్సిటీల విద్యార్థి జేఏసీకి నేను చైర్మన్గా పనిచేశాను. అంతకంటే ముందు అంటే దాదాపు నాకు 16 సంవత్సరాల వయసున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నప్పుడే UCCRIML అనే పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం DSO డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. తర్వాత లా చదువుకునేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ లా స్టూడెంట్ ఆర్గనైజేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాను. తెలంగాణ యూత్ ఫోర్స్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. BC రిజర్వేషన్ పోరాట సమితికి ఆర్ కృష్ణయ్య గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఉద్యమాల్లో చూసినటువంటి వ్యక్తిగత చరిత్ర నాది. రెండవదిగా రాజకీయంగా నాకున్నటువంటి అనుభవం చెప్పాలి అని అంటే, మొదటిసారిగా నేను పనిచేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడిని నేను. SC ST BC వీళ్ళకి రాజ్యాధికారం కోసం అని చెప్పేసి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? ఈరోజు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేది ఏం లేదు. ఇప్పటికి దాదాపు అంటే నా వయసు 28 సంవత్సరాలు. నేను స్పష్టంగా చెప్తానే ఉన్నా. 10 సంవత్సరాల క్రితమే ఈ ఖమ్మం జిల్లాకి నేను విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే దాదాపు నాతో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా PGలు PhDలు చేసిన వాళ్ళు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉంటే, ఇంటర్మీడియట్ చదువుకునే వయసులోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సత్తుపల్లి నుంచి ఖమ్మం జిల్లాకి అధ్యక్షుడిగా నేను పనిచేసిన. రాజకీయాలంటే ఇష్టమని కాదు, కానీ ప్రజలకు మేలు చేయాలి అంటే అధికారం పూర్తిగా రాజకీయాల్లోనే ఉంది. కాబట్టి ఆ అధికారం చేతికి రావాలి అని అంటే రాజకీయం తప్ప వేరొక దారి లేదు. కాబట్టి ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారో తెలుసుకోవచ్చు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు చేరడం జరిగింది. ఆయన ఆ రోజు మేము అడిగాం. నేను అప్పటికే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా, తెలంగాణ లా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా, తెలంగాణ 14 యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నా. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యమం నుంచి నేను బయటకు రావడం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించినప్పుడు ఆయన ఆహ్వానం మేరకు ఆయన పిలిస్తేనే నేను వెళ్ళాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. అయితే విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎన్నికైన నెల రోజుల్లోనే రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి రాజీనామా కూడా నాది. నెల రోజుల పాటు ఒక్క నెలలోనే ఇంతగా ఉంటుందా రాయలసీమ రెడ్ల పెత్తనం అన్నది చూశాను నేను. వాస్తవంగా మాట్లాడితే
కారు డ్రైవర్ దగ్గర నుంచి గేటుకుండే వాచ్మెన్ దాకా, గన్మెన్ దగ్గర నుంచి లెక్కలు చూసే ఆడిటర్ దాకా, జర్నలిస్ట్ దగ్గర నుంచి నడిపించేటువంటి ఎడిటర్ దాకా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గ్రామ స్థాయిలో ఉండే అధ్యక్షుడి దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు నేను తప్ప అందరు రెడ్లే ఉన్నారు. మంచిగా నేను మాట్లాడినా ఓర్చుకునే వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను చేసిన ప్రచారంలో నేను మాట్లాడినటువంటి మాటలు విని జనాలు చప్పట్లు కొట్టినా సహించేవాళ్ళు కాదు. వీడు బీసీ కులపోడు, వీడు వెనకబడ్డాడు, వీడొచ్చి మా పక్కన కూర్చుంటాడేంటి, వీడు రాష్ట్ర అధ్యక్షుడు ఉంటావేంటి, వీడు సభల్లోకి వచ్చి మాట్లాడడం ఏంటి, వీడు చెప్తుంటే మేమిండడం ఏంటి, వీడేంటి, వీడి కులం ఏంటి అన్నట్లు ప్రతి చోట కూడా ఆ నెల రోజుల వ్యవధిలో ఎంత అవమానించాలో అంత అవమానించారు. మనసుకి ఎంత బాధ అనిపించిందంటే, ఆత్మగౌరవం ఉంది కాబట్టి మనస్సాక్షిని చంపుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి ప్రకటించి మరీ బయటకు వచ్చాను. తర్వాత ఏ ఇతర పార్టీలో వెళ్ళాలని మీరు ఏం అనుకోలేదా? లేకపోతే మీరు ఏ పార్టీలో మీకు ఆహ్వానం లేక మీరు ఇట్లా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారా? మరొక విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత దాదాపు 7 నెలలు గడిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను వ్యక్తిగతంగా పిలిపించారు. ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. దాదాపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సోనియా గాంధీ గారే ఇవ్వాలి, దాన్ని అడ్డుకునే శక్తి కానీ ఇవ్వమని చెప్పేటువంటి శక్తి కానీ నాకు లేదు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి దశలోనూ నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలోనికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, నేను తెలంగాణ పట్ల మీ వైఖరి ఏంటి అని. ఆ రోజు ఆయన అన్నాడు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చే శక్తి మాకు లేదు, ఆపే శక్తి మాకు లేదు, తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తా కానీ వ్యతిరేకించడని చెప్పాడు. తెలంగాణకి జయగొట్టిన తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి పెత్తనం చూసి బయటకు వచ్చాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు, పార్టీలోనికి రమ్మని చెప్పిన రోజు తెలంగాణ ఇస్తానని హైకమాండ్ గాని ఆదేశిస్తే ఆ పార్టీ కార్యకర్తగా తూచా తప్పకుండా అమలు చేస్తా తప్ప ఎదురు తిరగను అని ఆ మాటను నమ్మి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి మీడియా అధికార ప్రతినిధిగా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను పనిచేశాను. మీరు మొన్న విమర్శిస్తూనే ఉంటారండి. మీరు అంటే మీకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏమైనా ద్వేషమా, లేకపోతే పార్టీలు అంటే మీకు ఏమన్నా చిన్న చూపు అట్లాంటివి ఏమన్నా, పార్టీలో గతంలో మీకు జరిగిన అవమానాలు అట్లాంటివి ఏమైనా ఉండటం వల్ల మీరు అందరినీ ఇట్లా విమర్శిస్తూ ఉంటారా? విమర్శించడం అనేది నా వృత్తి కాదు, పార్టీలను దూషించడం అనేది నా ప్రవృత్తి కాదు. ఇవాళ నేను మాట్లాడే ప్రతి మాట వెనుక మానసికంగా నేను అనుభవించినటువంటి బాధ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసినటువంటి ఆవేదన ఉంది తప్ప ఎవరినో విమర్శిస్తే నాకేమొస్తుందండి? నాకేమైనా సరదానా? వాళ్ళని విమర్శిస్తే ప్రజలేమైనా నాకు ఓట్లేస్తారా? వాళ్ళని విమర్శిస్తే నేను పెద్ద లీడర్ని అయిపోతానా? విమర్శించడం అనేది నా హాబీ కాదు, నా అలవాటు కాదు. కేవలం నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు మాత్రమే చేయడం జరుగుతూ ఉంది తప్ప వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలన్నది మా ఉద్దేశం కాదు. రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా కరెక్ట్ ఉండాలి, రాజకీయంగా కరెక్ట్ ఉండాలి, ప్రజల మధ్య తిరిగేటప్పుడు కరెక్ట్ ఉండాలి. వ్యక్తిగత జీవితం దరిద్రంగా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ కూడా కబ్జాలు పెట్టుకొని ప్రజల మధ్య తిరిగేటప్పుడు మాట్లాడేటువంటి మాటలు మాత్రం నీతిగా మాట్లాడుతూ ఉంటే కడుపు గాలిన వాడు ఎవడైనా సమాధానం అడుగుతాడు, ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పు చేసినప్పుడు నిలదీయడం అనేది నా వ్యక్తిత్వం, నేను తప్పకుండా నిలదీస్తాను. నిలదీస్తున్నాను, అడుగుతున్నానే తప్ప దూషించట్లేదు అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారండి. వాళ్ళందరూ కాదని మీకే ఎందుకు ఓట్లు వేయాలా? ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రతి పౌరుడి హక్కు. ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. 25 మంది కాదు, 10,000 రూపాయలు నామినేషన్ వేసే దమ్ము ఈ జిల్లాకి సంబంధించిన ఓటరు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ అయితే 1,00,000 మంది కూడా నామినేషన్ వేయవచ్చు. ఎవరికైనా ఓటేసుకోవచ్చు జనం. అయితే మేమేమడుగుతా ఉన్నామంటే, ఇవాళ ఎందుకోసమని చెప్పి ఎన్నికల బరిలో నిలబడ్డామంటే, రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ 3 కులాల చేతుల్లో కీలుబొమ్మల్లాగా నాట్యమాడుతూ ఉన్నాయి.